వైపరీత్యాలతో రాష్ట్రమంతా ముఖ్యంగా ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలు ఏదైతుందో వరద ఉధృతి తాకిడికి అతలాకుతలమైన పరిస్థితులలో స్వయంగా ముఖ్యమంత్రి గారు వారి సహచర మంత్రి వర్గ సభ్యులు స్థానికంగా పరిస్థితిని పరిశీలించి క్షేత్రస్థాయిలో సహాయక చర్యలను పర్యవేక్షించాలనేటువంటి ఒక భావనతోని లాస్ట్ 2 days గత 48 గంటలు ఏదైతుందో సహాయక చర్యలు చేపట్టడం, నష్టపోయినటువంటి కుటుంబాలను ఆదుకోవటానికి కూడా ఆర్థికంగా కూడా వారి చేదోడు కల్పించాలనేటువంటి ఒక భావనతోని ఒకవైపు ఏదైతుందో జరిగిన నష్టాన్ని అంచనా వేసి పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేపట్టడానికి ఒక ప్రణాళిక, తక్షణమే సహాయం అందింపజేయబడే విధంగా ప్రతి కుటుంబానికి ఏదైతుందో 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందింపచేయటం, వాళ్ళ ఇండ్లు కూలిపోయినటువంటి వాళ్ళు ఉంటారు, వారికి ఏదైతుందో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో భాగంగా అందరికీ ఇండ్లు మంజూరు చేయబడే విధంగా చర్యలు చేపట్టడం, పంటలు నష్టపోయిన రైతాంగానికి ఏదైతుందో ప్రతి ఎకరాకు 10,000 రూపాయలు పరిహారం చెల్లింపు చేయబడే విధంగా, అట్లాగే ఆస్తి నష్టంతో పాటుగా ప్రాణ నష్టం సంబంధించినటువంటి ప్రభుత్వ కుటుంబాలకు ఓదార్పుగా 5 లక్షల రూపాయలు ఏదైతుందో ఎక్స్రే ఆర్థిక సహాయం కల్పింపచేయటం, అంటే ఇదంతా మనం గతంతో గమనిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు దశాబ్ద కాలం గడుస్తుంది. నాకు తెలిసి ఈ దశాబ్ద కాలంలో ఎన్నడూ కూడా చెప్పంటూ నేను ఆస్తి నష్టమే కానీ ప్రాణ నష్టమే కానీ ఏ విధమైనటువంటి నష్టం సంభవించిన ప్రభుత్వ ప్రభుత్వ పరంగా ఆదుకున్నటువంటి ఒక ఉదంతాన్ని అయితే నేను గమనించలేదు. అంతేందుకు మన జగిత్యాల జిల్లాలో మీకు తెలియదు కాదు, 3 సంవత్సరాల క్రితం రోలవాగు ప్రాజెక్ట్ ఏదైతుందో బండ్ బ్రీచ్ అయి వందలాది ఎకరాలు ఏదైతుందో ఇసుక మెటలు వేసి పంట పొలాలు నష్టపోవటం, మత్స్య కార్మికులు ఏదైతుందో వాళ్ళ చేపల పంట నష్టపోవటం, నష్టం అంచనా కోట్ల రూపాయలలో ఉన్నప్పటికీ కూడా ₹1 కూడా ఆర్థిక సహాయం విధించలేదు చెప్పండి. అటు రైతాంగానికి సంబంధించే కానీ ఇటు మత్స్య కార్మికులకు సంబంధించే కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో తక్షణ సహాయంగా మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయటం, నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవటానికి కొరకు ఆర్థిక సహాయం అందింపచేయటం, పంట నష్టపోయిన రైతాంగానికి ఏదైతుందో 10,000 రూపాయలు సహాయం కల్పింపు చేయడం అనేది అంటే జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు ఏదైతుందో ఒకసారి ఎవరైనా విమర్శించే ప్రయత్నం చేస్తే గతంలో వాళ్ళ అధికారం ఉండగా ఏం చేసిండ్రు అనేది పరిశీలించుకోవాలి. గతంలో అధికారంలో ఉండగా ఏం చేయగలిగారు, ఏం చేసిందో పరిశీలించకుండా ఇవాళ ప్రతిపక్షం కాబట్టి కేవలం విమర్శే వాళ్ళ బాధ్యత అన్నట్టుగా చెప్పండి. వీళ్ళు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారు ఏదైతుందో సరే వారు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించేటువంటి ఒక బాధ్యత వారిపై ఉన్నది. ఒక ప్రతిపక్ష నాయకుడికి ఏదైతుందో క్షేత్రస్థాయిలో వారు పర్యటించి
బాధితులను ఓదార్పు, సహాయక చర్యలను సమీక్షించటం, సలహాలు సూచనలు చేయటం వారి బాధ్యత. వారు స్వయంగా పర్యటించలేకపోవటమే కాకుండా ఇలా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు ఏదైతుందో వారు విదేశీ పర్యటనలో ఉండి ట్విట్టర్ ద్వారా ఆ ట్విట్టర్ ద్వారానైనా సలహాలు సూచనలు ఇవ్వాలి. ఆ ట్విట్టర్ ద్వారా ఏదైతుందో విమర్శలకు పాల్పడ్డారు. అంటే వాస్తవంగా ఏదైతుందో కేసీఆర్ గారు పర్యటించలేని పరిస్థితులలో కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ గారైనా ఆయన విదేశీ యాత్రను రద్దు చేసుకొని రాష్ట్రంలో ఈ వరద తాకిడికి గురైనటువంటి యొక్క ప్రాంతాలను పర్యటించడము, బాధితులను ఆదుకోవటానికి సహాయక చర్యలు చేపట్టడం, ఇవన్నీ చేయవలసిన బాధ్యత ఉండగా ఆయన ఏదైతుందో కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆయన కేవలం విదేశీ పర్యటనలు పరిమితం అవుతూ ఆయన ఎక్స్ వేదికకే పరిమితమై ఇలా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతున్నదో ఏ హైడ్రా ఏర్పాటుతో హైదరాబాద్ నగర పరిధిలో ఉన్నటువంటి యొక్క జలాశయాలు, చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమణ గురవుతే ఆక్రమణ తొలగింపు, ఆ చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణ, ఎఫ్టిఎల్ బఫర్ జోన్ ధృవీకరించడం లాంటి కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితులలో అంటే మొత్తం రాష్ట్రం అంతా సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తూ అంటే ఈ హైడ్రా పరిధిని జిల్లాలకు కూడా విస్తరింపజేస్తే బాగుంటుంది. రాష్ట్రం అంతా కూడా ఎక్కడెక్కడైతే పట్టణాలు, నగరాలకు సరిహద్దుల్లో ఉన్నటువంటి చెరువులు, కుంటలు ఆక్రమణ గురి కావటం, అవన్నీ పరిరక్షించబడాలి, ఆక్రమణ తొలగింపబడాలి. చెరువులు, కుంటల బఫర్ జోన్లు అన్ని ధృవీకరించబడాలి అని అంటే హైడ్రా లాంటి ఒక వ్యవస్థ జిల్లాలలో కూడా ఏర్పాటు చేయగలిగితే బాగుంటుంది. గౌరవ జిల్లా కలెక్టర్లకు ఏదైతున్నటువంటి అధికారులు అప్పగిస్తే బాగుంటుందని ప్రజానీకం మేధావులు కోరుకోవటం. స్వయంగా నేను కూడా లేఖ రాశాను, మీకు తెలియదుగా, స్వయంగా నేను కూడా లేఖ రాశాను ముఖ్యమంత్రి గారి. వారు నిన్నటి రోజు ఏదైతే స్పందించి ఏ విధంగా హైదరాబాద్ నగర పరిధిలో ఉన్నటువంటి ఒక జలాశయాల పరిరక్షణ కొరకు చర్యలు చేపట్టడం జరుగుతున్నదో రాష్ట్ర స్థాయిలో కూడా ఇక్కడ చెరువులు, కుంటలు ఆక్రమణకు గురైన, నాలాల ఆక్రమణకు గురైన అటువంటి ఆక్రమణ తొలగింపుకు వైపు ఇంకా పరిరక్షణకు గౌరవ జిల్లా కలెక్టర్లకు ఏదైతున్నదో అధికారాలు అప్పగించే విధంగా చర్యలు చేపట్టబోతున్న వారు ప్రకటించడం హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పంటారు. దీంతో వీళ్ళ వాస్తవంగా వీళ్ళ ఖమ్మం జిల్లా ఇంత తీవ్ర నష్టానికి గురి కావటము, ముంపు గురి కావటానికి కారణము ఆ మున్నీరు వాగు ఉధృతి, ఆ నాలా పరిసరాలు ఏదైతే ఆక్రమణ గురి కావడం చెప్పక తప్పదని చెప్పండి. ఎక్కడే కానీ జలాశయాలు, నాలాలు ఏదైతుందో మనం పరిరక్షించబడ్డట్టయితే వరద ఉధృతిని మనం తట్టుకునేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. ఇలా రాష్ట్రంలో ఏదైతుందో ఇప్పుడు జరిగిన నష్టాన్ని ఏ విధంగా భర్తీ చేయటం, బాధితులను ఏ విధంగా ఆదుకోవటం, పంట నష్టపోయిన రైతాంగాన్ని ఏ విధంగా అండగా నిలవటం, ఇవన్నీ ఒకవైపు చర్యలు. ఇంకోవైపు ఇంకా భవిష్యత్తులో ఇటువంటి ఉపద్రవాలు కలగకుండా ప్రివెంటివ్ మెజర్స్
తీసుకోవడంలో భాగంగా హైడ్రా లాంటి వ్యవస్థ జిల్లాలలో కూడా జిల్లా కలెక్టర్లకు అప్పగింపచేయబడే విధంగా జిల్లా కలెక్టర్లు ఏదైతుందో వారి పరిధిలో ఉన్నటువంటి చెరువులు కుంటలు నాలల పరిరక్షణకు వారి చర్యలు చేపట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఏదైతుందో ఇది భవిష్యత్ తరాలకు ఒక శుభ సూచకంగా మనం భావించక తప్పదని చెప్పంటుంది. రాష్ట్రంలో దాదాపు ఒక 10 లక్షల ఎకరాల పంట నష్టపోయి ఉంటాయి. 10 లక్షల ఎకరాలకు పంట నష్టపోవడం అంటే ప్రతి ఎకరాకు 10,000 రూపాయలు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందించేటటువంటి అవకాశం లభిస్తుంది. వారికి ఏదైతుందో అందరికీ ఇండ్లు మంజూరు చేసేటువంటి అవకాశం కూడా మనం పొందబోతున్నాం. చెప్పండి, ఆస్తి నష్టపోయినటువంటి వారిని కూడా ఆదుకోవడానికి కూడా ప్రభుత్వం ఆస్తి నష్టాన్ని కూడా అంచనా వేయడానికి చర్యలు చేపడుతుందని చెప్పండి. ఇలా 10,000 రూపాయలు ప్రకటించింది ప్రతి కుటుంబానికి. అది తక్షణ సహాయం. మృతుల కుటుంబాలకు కూడా ఏది ఇస్తుందో ఇప్పుడు దాదాపు 20 కుటుంబాలు 20 పైన మృతి చెంది ఉంటున్నారు. 5 లక్షల రూపాయలు ప్రకటించింది. దాన్ని ఇంకా ఏ మేరకు ఆ సహాయాన్ని పెంచగలుగుతూ కూడా ప్రభుత్వం పరిశీలించాలి. మొత్తం ఈ పరిహారం ఏదైతుందో నష్టం ఏదైతుందో దాదాపు 10,000 కోట్ల వరకు ఉంటుందని చెప్పారు అంచనా. మరి ఇటువంటి ఒక నష్టం జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం అండగా నిలవటం కేంద్ర ప్రభుత్వ బాధ్యత. దీన్ని జాతీయ విపత్తుగా గుర్తించి తెలంగాణ రాష్ట్రానికి అండగా నిలవటం, సహాయక చర్యలు చేపట్టడంలో బాసటగా నిలవటం, నష్టపోయినటువంటి యొక్క పరిహారం దాదాపు 10,000 కోట్లు ఏదైతుందో నష్టపడి ఉందండి. అంటే కేంద్ర ప్రభుత్వం కనీసం ఒక 5,000 కోట్లైనా కానీ, అందులో 50% అన్నా కానీ కనీసం ఒక 5,000 కోట్లైనా కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి గ్రాంట్గా కల్పింపచేసి సహాయక చర్యలు చేపట్టడంలో తోడు నిలవాలని చెప్పని కోరుతున్నాయి. ఇలా ప్రభుత్వాలు అది ఏ పార్టీ కానీ ఎవరే కానీ, టీఆర్ఎస్ కొత్త పార్టీ కాదు. గతంలో ప్రభుత్వం అధికారంలో ఉండి పనిచేసిన ప్రభుత్వం అది. వాళ్ళు ఆనాడు ఏం చేయగలిగిందో ఒకసారి పరిశీలించుకోవాలి, మాట్లాడకపోయే ముందు. ఇలా భారతీయ జనతా పార్టీ కూడా కొత్త పార్టీ కాదు, కేంద్రంలో అధికారంలో పార్టీ. ఇంత పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపడుతున్నప్పుడు లాస్ట్ 2 days అంటే వాస్తవం మొత్తం ప్రభుత్వమే, అధికార యంత్రాంగమే మీకు క్షేత్రస్థాయిలో కనపడదే. కాదు, ప్రభుత్వ అధికార యంత్రాంగం అని చెప్పంటారు. ముఖ్యమంత్రి గారి పర్యటన అని చెప్పంటేనే ప్రభుత్వ అధికార యంత్రాంగం అంతా కలిసి రావడం జరుగుతుంది. యావత్ ప్రభుత్వ అధికార యంత్రాంగం అంతా కూడా ఏదైతుందో అది లాస్ట్ 2 days ఖమ్మం, మహబూబాద్, నల్గొండ జిల్లాల పర్యటనతో అంటే ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయటం. ఇది ముఖ్యంగా ఏదైతుందో జనంలో ఒక విశ్వాసం కలిగించడం అన్నట్టు. ఎవరికి ఆపద వచ్చినా కానీ ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది అనేటువంటి ఒక విశ్వాసం కలిగించండి. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్న పరిస్థితుల్లో ప్రతిపక్షాలు రాజకీయ విమర్శలకు తాబీయకుండా మీరు సలహాలు సూచనలు ఇవ్వండి. ఇవాళ కిషన్ రెడ్డి గారు ఏదైతుందో, కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ ఇవాళ కేంద్రంలో ఏదైతుందో బాధ్యత గల మంత్రులు ఉన్నారు కాబట్టి ఇలా కేంద్రంకి వెళ్ళి రాష్ట్రానికి తక్షణమే అందించగలిగే సహాయం మీరు వీలుంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి పర్యటన ఏర్పాటు చేయండి. వారు కూడా స్వయంగా పరిశీలించవచ్చు. తక్షణ ఆర్థిక సహాయం కల్పింపజేయడానికి చర్యలు చేపట్టాలని చెప్పని కూడా కోరుతూ, ముఖ్యంగా భవిష్యత్ తరాలకు ఏదైతుందో ఇటువంటి వరద ముంపు తట్టుకోవటానికి, నిలువరింప చేయటానికి
ఏ విధంగా జలాశయాలను కాపాడుకోవటం, నాలాలను కాపాడుకోవటం, ఆక్రమణకు గురైనటువంటి ఒక జలాశయాలు, చెరువులు, కుంట, నాలలే కానీ పునరుద్ధరింప చేయబడే విధంగా ఏదైతుందో హైదరాబాద్ నగరంలో అమలు తలపెట్టిన హైడ్రా లాంటి వ్యవస్థను జిల్లాలకు కూడా విస్తరింపచేసి జిల్లా కలెక్టర్లకు ఏదైతుందో బాధ్యతలు అప్పగించబడే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న నిర్ణయం ప్రకటించడం మరొకసారి హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్లు కూడా తక్షణమే స్పందించాలని చెప్పండి.